10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హవా అంతా ఇంత కాదు. ఇక కేటీఆర్ యువరాజులాగా వెలిగిపోయారు. ఇప్పుడు అధికారం చేజారి అప్పుడే ఏడాదిన్నరకు పైగా అయింది. ప్రతిపక్షంగా రేవంత్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుందని అంతా భావించారు. దీనికి భిన్నంగా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా విఫలమైందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం తప్పొప్పులను ఎండగట్టాల్సిన బీఆర్ఎస్ స్వీయ ఆత్మరక్షణలో పడుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంతా తానే నడిపించాల్సిన కేటీఆర్ సోషల్ మీడియాకే ఎక్కువగా పరిమితమవుతున్నారు. అధికార పక్షం మాత్రం కేటీఆర్ను లైట్ తీసుకుంటూ ట్విట్టర్ టిల్లు అని దెప్పి పొడుస్తోంది. ఎన్నికల ఓటమి తర్వాత నుంచి అదే పనిగా సోషల్ మీడియాలో డైలీ బేసిస్లో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించడం, అందులోని లోపాలని ఎత్తి చూపటం, విమర్శలు చేయటం లాంటివి కేటీఆర్ పనిగా పెట్టుకున్నారు. నిత్యం వివిధ దినపత్రికల్లో వచ్చే ప్రభుత్వ విధానాల్ని, పనితీరును తప్పుపడుతూ వచ్చే నెగిటివ్ స్టోరీని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయటం, దానిపై తనదైన వ్యాఖ్యానాన్ని జత చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ప్రజల మధ్య ప్రజల కోసం కాకుండా కేవలం తన ప్రచారం కోసమే అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందంటూ కౌంటర్లు పడుతున్నాయి. ఇక కేటీఆర్ను ట్విట్టర్ టిల్లుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసే ఎటకారం అంతా ఇంత కాదు. ఒక్కోసారి సోషల్ మీడియాగా కేటీఆర్ చేస్తున్న పోస్టులు ఆయనకే ఎదురుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మీడియాలో అందున సొంత మీడియాలో వచ్చిన వ్యతిరేక కథనాలకు ఇంతలా ప్రాధాన్యత ఇస్తున్న కేటీఆర్ తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో మీడియా కథనాలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో వ్యతిరేక కథనాలు పబ్లిష్ చేసిన సంస్థలపై ఒంటికాలిపై విరుచుకుపడ్డ కేటీఆర్ ఇలాంటి ద్వంద్వ వైఖరికి సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు కేటీఆర్ సోషల్ మీడియా పోరుపై సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ సోషల్ మీడియా సెటైలు ఎంతవరకు పార్టీకి ఉపయోగపడ్డాయని నొసలు చిట్లిస్తున్నారు. దీనికి బదులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ తప్పులను ఎండగడితే పార్టీకి ప్రయోజనం ఉండేదని, ప్రతిపక్షంగా చక్కని పేరు వచ్చేదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ఎంతవరకు గ్రామీణ ప్రజలకు వరకు చేరుతుందో కేటీఆర్ ఆలోచించుకోవాలని కోరుతున్నారు. గులాబీ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో ఫామ్ హౌస్కే పరిమితం అవడంతో పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. పార్టీ శ్రేణులను కదిలించేవారు లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు తానే సీఎంనని అనునాయుల చేత ప్రచారం చేయించుకొని ఆ పీఠంపై కూర్చోవడానికి తహతహలాడిన కేటీఆర్ ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కేసీఆర్ అనారోగ్యంతో ఇంటికి ఎక్కువగా పరిమితమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అన్ని తానే పార్టీ శ్రేణుల్ని క్షేత్రస్థాయిలో నడిపించాల్సిన బాధ్యత భుజానకెత్తుకుంటే అతనికి తిరుగుండేది కాదన్న భావన పార్టీలో ఉంది. దీనికి భిన్నంగా సోషల్ మీడియాకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందు నుంచే జగన్ ప్రతిపక్ష నాయకుడిగా దూసుకుపోతున్నారు. కూటమి తప్పులను ఎండగట్టేలా ప్రజల్లోకి వెళ్తూ కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 11 సీట్లే కట్టబెట్టినా ప్రజలపై కోపగించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో జనం బాట పట్టారు. వైసీపీ శ్రేణులను కదిలిస్తున్నారు. దీనికి భిన్నంగా కేటీఆర్ తీరు ఉంది. ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టేలా క్షేత్రస్థాయిలో కేటీఆర్ చెప్పుకోదగ్గ ఒక్క కార్యక్రమం కూడా లేదని గులాబీ నేతలే విమర్శిస్తున్నారు.
ఇక కేటీఆర్ సవాలు కూడా బూమరంగ్ అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ను సవాల్ చేసే స్థాయి కేటీఆర్కు లేదని పిల్లాబచ్చ అంటూ అధికార పక్షం ఎద్దేవా చేస్తుంది. సీఎం ఢిల్లీలో ఉన్నాడని తెలిసి కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లి కేటీఆర్ చేసిన హైడ్రామా కూడా ఎదురు తన్నింది. తాజాగా కేటీఆర్కు తెలంగాణ సీఎం కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం, ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది, నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పి తానెప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని అప్పట్లో కేటీఆర్ సవాల్ విసిరారని, ఆ తర్వాత పిరికి పందల కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ కార్నర్ చేశారు. పరీక్షల కోసం రక్తం జుట్టు ఇస్తానని సవాల్ విసిరి మాట మార్చి కోర్టుకు వెళ్లి కేటీఆర్ ఆర్డర్ తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరకడం, కేటీఆర్ చుట్టంతా డ్రగ్స్ బ్యాచ్ అన్న రేవంత్ మాటలకు బలం చేకూర్చేలా చేస్తుంది. ఇంతకు డ్రగ్స్ కేసులో జుట్టు రక్తాన్ని శాంపిల్గా ఇస్తే సరిపోయేది కదా, ఒక్క దెబ్బతో లెక్కలు సెట్ కావటమే కాదు, డ్రగ్స్ వినియోగంపై కేటీఆర్ తరచూ ఎదుర్కొంటున్న ఆరోపణలకు సైతం సమాధానం చెప్పినట్లు అయ్యేది కదా అని సొంత పార్టీలోనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గాని ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో గాని అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్స్, ఏంది నాన్సెన్స్? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఇది టాపింగ్, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500 మర్చిపోదామా? ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్లు మర్చిపోదామా? రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తంబునేలు ఆ తంబునేలు, వీడు ఇట్లా అంట వాడు అట్లా అంట, ఈయన ఇంకా మనకు కావాల్సింది? ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా, ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఈయన డ్రగ్గులు వాడాడు, ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గాని ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో గాని అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంది గాసిప్స్, ఏంది నాన్సెన్స్? ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ? ఇది టాపింగ్, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? ఆడబిడ్డలకు ఇస్తానన్న 2500 మర్చిపోదామా? ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 పెన్షన్లు మర్చిపోదామా? రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా? ఇదిగో పులి అదిగో తోక అని వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందామా ఫోన్లో? ఈ తంబునేలు ఆ తంబునేలు, వీడు ఇట్లా అంట వాడు అట్లా అంట, ఈయన ఇంకా మనకు కావాల్సింది? ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా, ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది. ఈయన డ్రగ్గులు వాడాడు, ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గాని ఈ రాష్ట్ర అధికార ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తండ్రి దగ్గరికి వెళ్లి అడగలేని కేటీఆర్ సవాళ్లు విసరటమా? కేటీఆర్ పనితనం తెలుసు కాబట్టే కేసీఆర్ ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. పనికి మాలిన ఉచిత సలహాలు ఇవ్వటం మానేసి సవాలు విసరటం వదిలేసి ముందు ఇంటి సమస్యను పరిష్కరించుకోండి. సాధ్యం కాకుంటే కనీసం ఇంటికే పరిమితం కావాలి, అప్పుడు కనీసం మర్యాదైన దక్కుతుందంటూ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఇకనైనా కేటీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగడతారా? చూడాలి.